పిల్లల కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేయడానికి కూడా సిద్ధపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. సర్వసాధారణంగా దేవతల మీద, దైవం మీద, క్షేత్రాల మీద, వేదాంతం మీద స్తోత్రాలు చేసిన శంకరాచార్యుల వారు 5 శ్లోకాలు అమ్మ మీద చేశారు. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఎంత బాధ వేస్తుందో. నిజంగా మా అమ్మే బ్రతికుంటే నేను వెళ్ళి నా నాలుకతో మా అమ్మ అరికాళ్ళు నాకి ఉండేవాడినే, మా అమ్మ లేదు కదా అని బాధేస్తుంది నా బోటిగాడికి. నాకు ఇప్పుడు మా అమ్మగారు లేరు కాబట్టి నేను ఈ మాట అన్నాను. మీకు చక్కగా అమ్మగారు ఉన్నారు, మీరు అమ్మని ప్రేమించవచ్చు, అమ్మని గౌరవించవచ్చు. ఆ శ్లోకాల్లో ఒక శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అన్నారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు 2 చేతులెత్తి నమస్కారం చేసి, అమ్మకి నేను చెయ్యగలిగినది ఏదైనా ఉంటే నమస్కారం ఒక్కటే. ఎందుకనంటే ఆ అమ్మ రుణం తీర్చుకోవడం నా వల్ల కాదు. తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యాగం ఉంది, అది చేస్తే పితృ రుణం తీరిపోతుంది. తల్లి రుణం తీర్చుకోవడానికి అసలు శాస్త్రాలలో యాగము లేదు. అంటే తల్లి రుణం నువ్వు తీర్చుకోవడం నీకు సాధ్యం కాదు. ఎందుకనంటే మనం అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు నాభీబంధం తెగిపోతుంది, అంటే బొడ్డు కోసేస్తారు, కానీ హృదయ బంధం మిగిలిపోతుంది.